హలో ఫ్రెండ్స్, ఈరోజు చివరి రెసిపీ పిల్లలు ఎంతగానో ఇష్టపడే సోయా మంచూరియా అయితే చేయబోతున్నాను. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో చేసి రెసిపీ ఇది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ మరిగేటప్పుడు మిల్ మేకర్ వేసుకోండి. మిల్ మేకర్ అయితే చిన్నవైనా సరే పెద్దవైనా సరే తీసుకోవచ్చు, ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. మిల్ మేకర్ తొందరగానే ఉడికిపోతే 2 పొంగులు రానిస్తే సరిపోతుంది. మిల్ మేకర్ లోపల వరకు సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది. పట్టుకుని చూస్తే ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మిల్ మేకర్లో వాటర్ అయితే తీసేయండి. తీసేసి మళ్ళీ వాటర్ వేసుకోండి. ఇలా మిల్ మేకర్లో వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. వాటర్ లేకుండా ఇలా పిండుకుని తీసుకోవాలి. అన్నీ ఈ విధంగా పిండుకోండి. అన్ని మిల్ మేకర్లు ఇలా పిండికిన ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు జొన్నపిండి వేసుకోండి. ఒక అరకప్పు వరకు జొన్నపిండి వేసుకోవాలి, అంటే మొక్కజొన్న పిండి వేసుకోవాలి. చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగాక కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా పకోడీలాగా వేసుకోండి. అలా విడివిడిగా వేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కాసేపు వేగనివ్వండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని గరిటెతో తిప్పుకుంటూ వేగనివ్వండి. బాగా కరకలాడేటట్టు వేగనివ్వకూడదు, కొంచెం క్రిస్పీగా వేగితే సరిపోతుంది. మిల్ మేకర్ అయితే వేగిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆయిల్ రానివ్వకుండా అన్నీ ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక చిన్నగా కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయ ముక్కలు వేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి. కొద్దిగా పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే మంచి రుచి అయితే వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఇవి కూడా కాసేపు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కాసేపు ఫ్రై చేసేసుకున్నాక కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్లు సోయా సాస్ వేసుకోండి. ఇంకో స్పూన్ వేయటం వీడియో అయితే కట్ అయింది. 2 స్పూన్లు సోయా సాసును 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు వెనిగర్ 1 స్పూన్ వేసుకోండి. కొద్దిగా టమాటా సాస్ వేసుకోండి. 1 స్పూను రెడ్ చిల్లీ సాస్ కూడా ఉంటే వేసుకోండి. 1/2 స్పూన్ పంచదార వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ముందు మిల్ మేకర్లో సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకుని వేసుకోండి. ఇప్పుడు కొంచెం దగ్గర పడేదాకా కాసేపు తిప్పుతూ ఉడకనివ్వండి. ఇప్పుడు గ్రేవీ కింద బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు మిల్ మేకర్ వేసేసుకోండి. మిల్ మేకర్ వేసేసుకున్నాక 4-5 సెకండ్లు గరిటెతో తిప్పుతూ ఉడకనివ్వండి. ఎంతో రుచిగా ఉండే సోయా మంచూరియా అయితే రెడీ అయిపోయింది. పిల్లలు ఎప్పుడు అడిగినా నిమిషాల్లో రెడీ చేసి రెసిపీ ఇది. నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒకసారి మీరు ఎలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.